యా అన్న నమస్తే. నమస్తే. ఇక్కడ కొరుట లోకలేనా? లోకలే కొరుట. ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటారు ఇక్కడ? పుట్టిన నుంచి ఇన్నే ఉంటున్నాం. ఓకే. రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చింది, కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ ఫామ్ చేసింది, మార్పు కావాలని మనం అందరం కోరుకుంటే కేసీఆర్ వేండు, రేవంత్ రెడ్డి వచ్చిండు. ఎట్లా ఉంది రేవంత్ పరిపాలన? ప్రస్తుతానికైతే పర్వాలేదు అనిపిస్తుంది. ఇక ముందు ఎట్లుంటుందో తెలియదు. ఈ షాప్ మనదేనా? రెంట్. చాలా మంది మీ దగ్గర కస్టమర్స్ వస్తూ ఉంటారు. సో మనం అడగకుండా ఏదో ఒక కామెంట్ చేసిపోతా ఉంటారు గవర్నమెంట్ గురించి. కొంతమంది పొలిటికల్ గా అవగాహన వాళ్ళు అరే బెటరే అంటున్నారు రేవంత్ రెడ్డి, అరే కేసీఆర్ కంటే ఎక్కువ ఉన్నాడు అంటున్నారు. బెటర్ అంటున్నారు. ఆరోగ్య విషయంలో ఏమైనా ఇబ్బంది పడతా ఉన్నారు? ఏం ఇబ్బంది లేదు. ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ రాబోతా ఉన్నాయన్నా. May 11 మనం అందరం ఓటు అయిపోతా ఉన్నాం. ఇక్కడ నుంచి నిజామాబాద్ పార్లమెంట్ పరిధి కాబట్టి ధర్మపురి అరవింద్ బీజేపీ నుంచి, బాజిరెడ్డి గోవర్ధన్ బీఆర్ఎస్ పార్టీ, జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ. సో ముగ్గురు అభ్యర్థులు ప్రచారం చేస్తా ఉన్నారా? చేస్తున్నారు. పబ్లిక్ ఏమన్నా కన్ఫ్యూజ్ అవుతున్నారా? పబ్లిక్ కన్ఫ్యూజ్ అంటే ఇక మళ్ళీ లాస్ట్ దాకా మూమెంట్ లో చెప్పరాకుంటున్నది. ఎందుకంటే ఏది వస్తుంది అన్నది మనం గ్యారంటీ చెప్పలేము. కాకపోతే ఎక్కువ బీజేపీ అని వినికిడి అంటే టాకు మొత్తం అదే ఉంది. కాకపోతే మనకు లాస్ట్ దాకా చెప్పలేము ఇక ఏది వస్తుంది అన్నది. అరవింద్ ఇక్కడ సెట్టింగ్ ఎంపీగా ఉన్నాడు కదా, సో ఆయన ఏమన్నా చేయగలిగిన 5 ఏళ్ల కాలంలో ఇక్కడికి నిజామాబాద్ పార్లమెంట్ పరిధికి? చేయగలిగినంటే ఇక మనకు అంత అవగాహన లేదు. కాకపోతే అరవింద్ మంచి వ్యక్తి, మంచి పరిపాలన చేస్తాడు అని గంతే టాకు. కానీ మనకైతే చేసింది అన్నది మనకైతే ఇప్పటికైతే మనకేం తెలియలేదు. ఇప్పుడు ఆయన ధర్మపురి అరవింద్ ఫౌండేషన్ పేరుతో చాలా మందికి చిన్నపిల్లలకు హార్ట్ సర్జరీస్ కావచ్చు, లేకపోతే ఒక ఇబ్బంది ఉంటే సహాయం చేస్తారంట, ఇది నిజమేనా? మనకేం తెలియదు. ఈయన జీవన్ రెడ్డి గురించి ఏమన్నా తెలుసా? ఏం తెలియదు. జీవన్ రెడ్డి ఇక్కడ ఎక్కువ పరిచయం లేదు. ఆయన అంతా జయించాలి కదా. ఈయన బాజిరెడ్డి గోవర్ధన్ ఆయన తెలియదు. ఆయన టచ్ లేదు మనకి. ఇప్పుడు మోదీకి 2 సార్లు సెంట్రల్ లో అవకాశం ఇచ్చాం కదా, మళ్ళీ మోదీ ఉండాల్సిన అవసరం ఉందా, మార్పు రావాలి అక్కడ? ఉండాలా అని అనుకుంటున్నాం. మరి ఆయన వస్తానే, ఆయన ఉంటేనే మనకు మంచి జరుగుతుంది అని మనకు అనిపిస్తుంది. అట్లా ఇప్పుడు కేసీఆర్ కి 2 సార్లు అవకాశం ఇస్తే కేసీఆర్ పోవాలి, మార్పు కోరుకున్నాం. మరి మోదీకి 2 సార్లు అవకాశం ఇచ్చాం కదా, మరి కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వచ్చు కదా? ఇవ్వచ్చు, కానీ పబ్లిక్ టాక్ ఎట్లుంటుందో తెలియదు కదా మనకు. ఎందుకంటే మన ఒపీనియన్ రావాలని మనకు ఉన్నది. లాస్ట్ మూమెంట్ లో పబ్లిక్ ఎటు పోతారా, ఎటు తిరుగుతారా, అది మనకు అర్థం లేకుంటున్నది అన్నట్టుగా. అట్లా ఇప్పుడు అయోధ్య రామ మందిరం బీజేపీకి ఏమైనా కలిసి వస్తుందా? కలిసి వస్తాయి, కానీ కాకపోతే అందరిది అది అయోధ్య రామయ్య, ఒక బీజేపీ అని కాదు, అంతా హిందూ అందరిగా మొత్తం ప్రపంచం మొత్తం అందరిది అన్నట్టుగా అది. అట్లా